Sirchana, like, I'll talk to her when she starts speaking, please. Kucha ma'am. In particular genre, general when you pick up thriller lanti genre ki, music, heart and soul. And ఈ మూవీకి మావుడు అనుకోవడానికి మేము చాలా గర్వపడుతున్నాము. మా సూర్య మ్యూజిక్ డైరెక్టర్ మూవీ మాయాకి. అండ్ వెనకాల ఏదైతే విజయం ఉందో ఐ థింక్ దిస్ ద ఫ్యూచర్. నెక్స్ట్ మా హీరో గారు సార్, ఇక మేము ప్రేమగా కిరణ్ అని అనిపించుకుంటాము, కానీ సార్ కిరణ్ సార్ ప్లీజ్ సార్, సార్ లేకుండా ఏం జరుగుతుండే కాదు సార్. I talk to you like thank you so much for being part of this, and guys come on, కిరణ్ అన్నకి మన కిరణ్ అన్నకి. థ్యాంక్ యూ సో మచ్. సురేష్ కోన్రెడ్డి సార్ గురించి నేను చెప్పకూడదు, సారీ సార్. ప్లీజ్ సార్, మీరు ఎప్పుడు అటు ఉంటారు ఇటు సైడ్ ఉంటాం, చాలా బాగుంటుంది సార్ రండి. అండ్ నాకు తెలిసి ఈ రోజు నుంచి మీకు ఇంకా మాయతో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి, కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాస్ట్ బట్ వన్, మై సార్ మేడం, మ్యామ్ లేకుండా అసలు ఈ ప్రాజెక్ట్ అవుతుండే కాదు. అండ్ మేము నాకు తెలిసి ఎక్కడ స్టార్ట్ చేసినామో, మేడం వాజ్ ద ఫస్ట్ లించ్ పిన్ ఈ ప్రాజెక్ట్ ని ముందు తీసుకోనికి. మ్యామ్ యు ఆర్ ఇండేటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ మ్యామ్. Let's go on. Yes, sir, ma'am. మా డిఓపి రాలేదు, బట్ ఆన్ హిస్ బిహాఫ్ తను కొంచెం హెల్త్ అన్ఈజీగా ఉంది. సో డిఓపి ఐ వాంట్ టు మెన్షన్ దట్స్ ఇట్. ఇది కాకుండా మా టీమ్ లీడర్, మా షిప్ కి కెప్టెన్, మా గ్యాంగ్ కి లీడర్, మా డైరెక్టర్ రమేష్ నాని, ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సో వీళ్ళందరూ కాకుండా సార్ చౌదరి సార్, ఒకసారి మీరు కూడా ఒక్కొక్కసారి స్టేజ్ మీద వచ్చి మీతో స్టార్ట్ చేద్దామని ప్లీజ్. చౌదరి సార్ ఇందాక వచ్చారు, ఫిర్ బి లైక్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకొని వచ్చినందుకు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. రైట్ గైస్, ఓకే నేను మాట్లాడాను, పని చేస్తా. బిఫోర్ ఐ గివ్ దిస్ మైక్, ఒక ఇంపార్టెంట్ థింగ్ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మా ప్రొడక్షన్ ఏదైతే వింగ్రౌండ్ ఎంటర్టైన్మెంట్స్ ఉందో దాని సిఇఓ, మా సినిమా ప్రొడ్యూసర్ సార్ గురించి మాట్లాడాలి. సార్ ఈరోజు కొంచెం వేరే పనులు బిజీ రాలేదు సార్, యుఎస్ లో స్ట్రక్ అయ్యారు, వచ్చేది ఉండే రాలే. మోస్ట్ లైక్లీ జాన్ లో వస్తారు, యూ జాయిన్ ద టీమ్. కానీ బిఫోర్ వి స్టార్ట్ ఐ వాంట్ టు మేక్ షూర్ కి దిస్ మెసేజ్ గోస్ టు దెమ్ అండ్ ఎవ్రీబడి. మా రాజేష్ సార్ గురించి చెప్పాలంటే, వెన్ బ్యాక్ జాన్ లో వెన్ వీ హ్యావ్ దిస్ లైన్, యశోర్ ఒక ఫోటో సార్ చూసినాం, సార్ దొరికినాం, అది డిఫరెంట్ థింగ్. బ్యాక్ ఇన్ జాన్ మేము ప్రాజెక్ట్ తో వెళ్ళినప్పుడు మా ఒరిజినల్ బడ్జెట్ ఈడు ఉండే, సార్ కలిసినాం, సార్ కి ఇది నరేట్ చేసినప్పుడు సార్ చెప్పారు అరే ఈ ప్రాజెక్ట్ ని ఈ బడ్జెట్ లో రాంగ్ అయింది, సో దాన్ని సార్ ఇక్కడ తీసుకెళ్ళారు. అండ్ సార్ వాజ్ సో కోఆపరేటివ్. సార్ వాజ్ ఎంత కోఆపరేటివ్ అంటే లైక్ వెనెవర్ వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ సార్ మాకుండే. అండ్ ఈ రోజు సక్సెస్ మీట్ సార్ మిస్ అయ్యిండు, అది ట్రూ లీడర్షిప్. అంటే ఎట్లా అంటే అరే మీ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఉన్నా, నువ్వు సక్సెస్ ఉన్నప్పుడు నేను అవసరం లేదు రాబోయే మీరు వెళ్ళిపోతారండి. సో వింగ్క్లౌడ్ ఎంటర్టైన్మెంట్స్ ఈస్ సంథింగ్ యూ షుడ్ రిమెంబర్. వింగ్క్లౌడ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక 20-year గేమ్ ప్లాన్ ఉంది. అండ్ సార్ చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తున్నారు, సూపర్ అంబిషియస్. అండ్ ఈరోజు ఫిల్మ్ మేకింగ్ బికేమ్ కార్పొరేట్ కదా, అండ్ దట్ ఈస్ బికాస్ ఎంటర్ప్రెన్యూర్స్ లైక్ రాజేష్ సార్. సో రాజేష్ సార్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ కొలీగ్స్ అలా వచ్చారు. సార్ ప్లీజ్ దీన్ని పాస్ అవుట్ చేయండి మెసేజ్ కి. అండ్ సార్ సూపర్ బిజీ, వి నో దాట్, కానీ వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్. అండ్ ఇంకొక చిన్న థింగ్ బిఫోర్ ఐ లీవ్, ఇక్కడ చాలా మంది సంబడీస్ ఉన్నారు, కానీ ఈ ఫిలిం లో చాలా మంది నోబడీస్ ఉన్నారు. ఆ నోబడీస్ రేపు సంబడి అవబోతున్నారు, అది రీజన్ రాజేష్ సార్ కి క్రెడిట్ పోతుంది. దేర్ ఆర్ 15 to 20 people బిహైండ్ ద సీన్స్ వర్క్ చేసేది సినిమాకి, అండ్ దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్.
అండ్ వాళ్ళు నెక్స్ట్ 15 to 20 years ఆఫ్ తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా కాదు, వరల్డ్ సినిమాలో ఒక మార్క్ వేయబోతున్నారు. సో దానికి మా రాజేష్ సార్కి క్రెడిట్ పోతుంది. అండ్ సార్ మీరు ఎక్కడున్నా ఏమన్నా కానీ మేము మనం ఎప్పుడు మర్చిపోము. ఈ స్టేజ్ లో కొంచెం ఏం చేయరు కానీ కొంచెం సూపర్ సక్సెస్ఫుల్ అవుతారు. దాని క్రెడిట్ కూడా మీకే పోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ ఈస్ వింటోడ్ ఎంటర్టైన్మెంట్స్. అండ్ దీని తర్వాత ఐ థింక్ ఓకే ఒక్కసారి రాజేష్ సార్ వరకు ఇంపాలి యూఎస్ లో ఒకసారి గైస్ కమ్ ఆన్ గివ్ వన్ రౌండ్ ఆఫ్ అప్లాస్ గట్టిగా. Thank you so much. So I'm going to pass on the mic to Sri Chandra ma'am. మీతో నేను స్టార్ట్ చేస్తానంటే I'll tell you like during this and నేను దీనికి ఎందుకు హోస్ట్ చేయాల్సి వచ్చిందంటే బికాస్ నాకు అందరూ తెలుసు అండ్ నేను స్టార్ట్ చేసిన ఎండ్ వరకు ఉన్నాయి కదా. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ వి గేవ్ దెమ్. సో దాని కూడా చిన్న చిన్న ఇంట్రో ఇద్దామని అంతే. శ్రీ చంద్ర మేడం కి వాట్ వి డిడ్ ఇస్ లైక్ మేము సో అమెచ్యూర్ వి మేడ్ షూర్ she goes through everything. So మేము ఏం చేసామంటే మ్యామ్ మీకు we made sure అరే మ్యామ్ మీకు ఇంత ప్రెషర్ ఇచ్చినాం ఇంత పెయిన్ ఇచ్చినాం కదా నెక్స్ట్ ప్రొడక్షన్స్ అని ఈజీ అయిపోతాయి మీకు దీని తర్వాత. That is our intention. Thank you so much for being so supportive and please ma'am this is the future and she is the future. Thank you being so supportive. Please. Yeah, so firstly I thank to my director sir Ramesh garu. నేను ఇది చేయగలను అని బిలీవ్ చేసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ ఈయన చాలా కూల్ పర్సన్ అండి. లైక్ ఇక్కడ ప్రెజర్ చేస్తాను ఏమీ ఉండదు. చాలా మంది ఉంటారు లైక్ ఇలాంటిది సీన్ కదా నువ్వు ఇలానే చేయాలి అని, బట్ సార్ అసలు అలా చెప్పారు. అంత కూల్గా ట్రీట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నా కో యాక్టర్స్ ఎస్టర్ మ్యామ్ అండ్ కిరణ్ గారు, స్వప్న గారు, సునీత గారు. నేను ఫస్ట్లీ స్టోరీ విన్నప్పుడు లైక్ నేను వీళ్ళందరితో ఈక్వల్గా యాక్ట్ చేయాలని అనుకున్నాను. బట్ ఆన్ సెట్స్కి వచ్చినాక వీళ్ళందరూ నన్ను ట్రీట్ చేయడం చూసి నేను చాలా కాన్ఫిడెంట్గా చేశాను, చాలా కూల్గా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్కర్స్ అండి. ఎలా అంటే చాలా కూల్గా. అండ్ మా మసూద్ గారు ఉన్నారు, ఆయన వస్తారు వచ్చి స్క్రిప్ట్ చెప్తారు శ్రీ గారు సో ఇది అండి సీన్ అని చాలా కూల్గా. అంటే మనకి ఎక్కడ ఇరిటేషన్ అని కోపం కూడా రాదు. ఇంకొక 2 టేక్స్ అయితే ఏముంది పర్లేదు అని అనిపిస్తుంది, చాలా కూల్గా అనమాట. అండ్ ఎలాంటి ఈగో యాటిట్యూడ్ లేకుండా అందరూ కూడా వర్క్ అంతా షేర్ చేసుకుంటారు. అది నేను ఈ డిపార్ట్మెంట్ కదా నేను ఎందుకు ఇది చేయాలి అని కాకుండా అందరూ ఈక్వల్గా వర్క్ చేస్తారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా టీం గురించి ఒక్కటి చెప్పాలి అంటే మేబీ ఫ్యూచర్లో నేను మళ్ళీ ఇలాంటి టీంతో వర్క్ చేయలేనేమో. మేబీ అలాంటి ఆపర్చునిటీ వస్తే మాత్రం డెఫినెట్లీ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మూవీ గురించి చెప్పాలంటే నేను మూవీ చూసి బయటకు రాగానే నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది, డెఫినెట్లీ ఇది మంచిగా వెళ్తుంది అని. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మాయా ఫిల్మ్. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ సూన్ థియేటర్స్లోకి రాబోతుంది. డెఫినెట్లీ కూడా ఇక్కడ ఎంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు అక్కడికి కూడా అలానే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ నమస్కారం అండి. ఈ మాయా మూవీకి మన డైరెక్టర్ రమేష్ గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి నాకు స్క్రిప్ట్ చెప్పారు. ఇట్లా ఉంది మూవీ అంటే స్క్రిప్ట్ విన్నాను, చాలా బాగుంది. అయితే ఇట్లా ప్రొడ్యూసర్ గారు రాజేష్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఎన్ఆర్ఐ ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు ఈ మూవీ ఇట్లా ఉందన్న మనం కొంచెం మీ పిఆర్ కూడా వాడాలంటే బలవాడే మూవీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది థియేటర్స్ దొరకట్లేదు, మా మూవీని తొక్కేశారని అబద్ధాలండి అవన్నీ. సినిమాలో విషయం ఉంటే ఆటోమేటిక్గా థియేటర్స్ ఉంటాయి, సినిమా బయటకు వెళ్తుంది. కాకపోతే సినిమాని గట్టిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి. సో నేను డైరెక్టర్ గారికి ఏం చెప్పానంటే బాగా తీయండి ది బెస్ట్ వర్క్ మనం చేద్దామని. అలాగే నిలబెట్టుకున్నారు రమేష్, నువ్వు చాలా బాగా చేశారు మీరు. తర్వాత మా వీళ్ళు ఫస్ట్ రమేష్ చెప్పాక ఆయన మణికొండలో ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఫ్లాట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళ టీం వర్క్, మెయిన్ టీమ్ సైంటిస్టులు ల్యాబ్లో సైంటిస్ట్ ఎలా ఉంటారో అలా ఉంటుందండి బాబు. 24/7 వీళ్ళ టీంకి అందరికీ మసూద్ కావచ్చు, పృథ్వీ కావచ్చు,
మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కావచ్చు, ఇంకా అందరూ కెమెరా ప్రతి ఒక్కరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక సైంటిస్టులు ల్యాబ్లో ఎలా వర్క్ చేస్తారో నాకు అది బాగా నచ్చింది. తర్వాత వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, సీన్ ఎలా తీయాలి ఏంటి ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. ఇందాక మా హీరోయిన్ గారు చెప్పినట్టు అందరూ అది చిన్న వర్క పెద్ద వర్క కాదు, ఇది మన సినిమా అని వర్క్ చేశారు. అందుగురించి అవుట్పుట్ అలాగ వచ్చింది. ఆల్ క్రెడిట్ గోస్ టు టీమ్ అండి, మెయిన్ టీమ్, మా డైరెక్టర్ గారు చాలా అసలు సూపర్. ఇంకా మా చౌదరి గారు అయితే సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్ గారు, నాకు మంచి ఫ్రెండ్. నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాము, గెస్ట్కి వెళ్తున్నప్పుడు చౌదరి గారు కలిసి మాట్లాడతారు, ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు ఎప్పుడు. ఇక మా హీరోయిన్ వెరీ కూల్, వెరీ కూల్. మేము యాక్ట్ చేసేటప్పుడు మహారాణి అనేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఫస్ట్ టీజర్ ట్రైలర్ చూశాక నాకు నచ్చి, ఆయన నెంబర్ లేదు నా దగ్గర, నెంబర్ అడిగి తీసుకొని ప్రాంక్ కాల్ చేశాను ఆయనకి. సరే ఇలా ఆఫర్ ఉంది అనగానే మాట్లాడిన తర్వాత మీరు ఏం చేశారని ఇట్లా అని చెప్పాను. ఆ హీరో ఇలా చేసి చాలా బాగా చేశారని చెప్తాను, నేనే అండి అని మాట్లాడి అట్లా జోయల్గా కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ డే ఫోకస్ చేసి పాపం మా టీం అంతా చాలా కష్టపడ్డారు. అట్లా బడ్జెట్లో మన డైరెక్టర్ గారు కూడా పాపం బడ్జెట్ రూపాయి కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి మూవీని చాలా బాగా చేశారు. తర్వాత మసూద్ స్క్రీన్ ప్లే డైలాగ్స్, మసూద్ సూపర్. మసూద్ మా కో డైరెక్టర్ కళ్యాణ్ గారు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అచ్చా, మా కో డైరెక్టర్ కళ్యాణ్ గారు, మిగతా అందరూ మా టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున మీతోటి ఇది హిట్ అవుతుంది. దీని తర్వాత సూపర్ హిట్ ఫిల్మ్ మనమే చేద్దాం, మనం కలిసి చేద్దాం. ఎందుకంటే విషయం ఉంది, విషయం ఉన్నోడిని ఎవ్వడు ఆపలేడు. ఒకటే డైలాగ్, టాలెంట్ ఎవ్వడు అబ్బా సొత్తు కాదు, మన టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. థ్యాంక్స్ అలా ఈ ఆఫర్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి, రమేష్ డైరెక్టర్ రమేష్ గారికి. అందరికీ నమస్కారం. కిరణ్ ఎప్పటి నుంచో నాకు ఫ్రెండ్. ఒకసారి కలిసినప్పుడు భయ్య సినిమా చేస్తాను, నీకోటి దాంట్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరు చేయాలన్నారు. సరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదో ఒకరోజు ఉంటుంది, ఏదో చిన్న క్యారెక్టర్ అంటే సరే ఓకే చేద్దామని. లేదు డైరెక్టర్ గురించి బాగా చెప్పారు ఆయన, సరే ఓకే అని డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. సో రమేష్ నాని గారు నాకు ఇదివరకు బాచి సినిమా అప్పుడు ఈడియట్, అమ్మ నాన్న తల్లి, పూరి జగన్నాథ్ గారు ఎలా అయితే నాకు అప్పుడు లేదు డెఫినెట్గా సెన్సేషన్ డైరెక్టర్ అవుతారని కోకిరి లాంటి రికార్డు పళ్ళు కొట్టాడు. అలా నాకు ఆ ఇదికి నాకు అనిపించింది, పూరి జగన్నాథ్ కనిపించే పిల్లలను రమేష్లను నాలెడ్జ్ కనిపించింది అనమాట. అబ్బా భలే చెప్పాడు రమేష్, భలే ఉందే కదా అనుకున్నాను. డెఫినెట్గా ఆ సక్సెస్ అవుతా అనుకున్నాను, అది నిరూపించుకున్నాను. నిజంగా మీరందరూ సినిమా చూసే ఉంటారు. సో నాకు ఆ క్యారెక్టర్ ఏంటంటే ఒక దోతగా వచ్చింది. అది ఎట్లా ఉంటుందంటే మనం ముందే అద్భుతంగా, నాకు టీం బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్లో క్వాలిటీ తోటి అద్భుతమైన క్వాలిటీలో సినిమా చేయొచ్చు అని నిరూపించిన సినిమా అయితే అనిపించింది నాకు. అలాగే హీరోయిన్ బాగా చేసింది, అంటే మా కాంబినేషన్ లేదనుకోండి కానీ బాగా చేసింది తను కూడా. అలాగే సూర్య వెరీ గుడ్ జాబ్, చాలా బాగుంది. ఆ రోజు నేను చూశాను, చాలా బాగుంది. మీ ఇలాంటి సినిమా నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్, చాలా బాగా గుడ్ జాబ్. సో అలాగే ఎస్ఆర్ గారు నమస్కారం అండి. సో మొన్న అమ్మ రాష్ట్ర సినిమాలో మేము ఇద్దరు కలిసి చేసాం. ప్రాసెస్గా మా 2 సినిమాలు రాబోతున్నాయి ఎస్ఆర్ గారితో కలిసి సినిమాలు. సో అద్భుతం, వన్ అండ్ ఓన్లీ ఎస్ఆర్ గారు. ఆ సినిమా పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది, మాయ సినిమా మొత్తం మాయ చేసేసారు ఆవిడ. సో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్. ఆ గొప్ప నటుని నేనేం చెప్పక్కల, అందరికి పూజ చేసుకున్నది. సో అది అలాగే రమేష్ నాని మీకు డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇండస్ట్రీలో డెఫినెట్గా ఒక గొప్ప క్రియేటివ్ డైరెక్టర్గా మీరు పేరు తెచ్చుకుంటారు. అలాగే చౌదరి గారు ఈ టీజర్ రాన్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వటం హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది మా టీం అందరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఇది మంచి ప్రమోషన్తో రిలీజ్ అయ్యి ప్రేక్షకులు కూడా మెప్పు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మావాడు మసూద్ మావ రావు సార్. ఫ్యామిలీ, సో మాకు అధికారం ఉంది. అరే మసూద్
2 words ప్లీజ్. సో నన్ను నమ్మి లైక్ స్టోరీ నమ్మి సినిమా ఓకే చేశారు ప్రొడ్యూసర్ గారికి అండ్ నన్ను నమ్మిన మా డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ రమేష్ అన్న. బిఫోర్ కూడా కొంచెం టెన్షన్ ఉండే ఏంది ఆడియన్స్ రియాక్షన్, సమ్వాట్ లైక్ వి బిలీవ్డ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ స్టోరీ. సో ఈ సినిమా ఉన్నా మనం ఇండస్ట్రీలోనే సినిమాలు చేద్దామన్నా, ఇది రిజల్ట్ ఏమైనా కూడా సినిమాలే చేద్దాం, మనకు సినిమా తప్ప ఇంకోటి తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాయ్ టీమ్, థ్యాంక్ యూ. ఓకే, మసూద్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ పజిల్. సో మసూద్ కాకుండా కళ్యాణ్ రెడ్డి వాళ్ళ కో డైరెక్టర్, ఇంకా చాలా పెద్ద టీం ఉంది, వాళ్ళు పిలవలేము ఇక్కడికి, కానీ యూ విల్ హియర్ ఎ లాట్ అబౌట్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. సో అందుకని మసూద్ ఈస్ రిప్రజెంటింగ్ ఎవ్రీవన్ ఎల్స్. థ్యాంక్ యూ మసూద్. సో ది నెక్స్ట్ ఎస్టర్ మేడం, బిఫోర్ యూ కమ్, ఎస్టర్ మేడం చెప్తాను. వాట్ హ్యాపెండ్ ఈస్ లైక్ మేము ఎప్పుడైతే ఈ స్టోరీ లైన్ అనుకున్నాము, బికాస్ వి నీడ్ somebody who can take care of that role, right? చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మేము బిగినర్ ఫిల్మ్ మేకర్స్, అండ్ బిగినర్ ఫిల్మ్ మేకర్స్ కి అంత యాక్సెస్ ఉండదు. కానీ ఎప్పుడైతే మేము వెళ్ళి ఎస్ఆర్ మేడం దగ్గరికి అప్రోచ్ అయ్యి, when she heard the story, she said yes, and she understood that budget constraints ఉన్నాయి. Is it okay? And మేము ఫీల్ అయినాము. మ్యామ్ వాజ్ సో గుడ్, మ్యామ్ వాజ్ సో కోఆపరేటివ్. మ్యామ్ మీరు చెప్పకపోతే ఈరోజు సినిమా అవుతుండే కాదు, అది ఫ్యాక్ట్, అది మీకు ఈరోజు చెప్తున్నాను. అండ్ దానికి లైక్ ఐ మీన్ మా సార్ నుంచి, రాజేష్ సార్ నుంచి కూడా, బికాస్ ఐ టెల్ యూ ఇప్పుడు రాజేష్ సార్ ఎట్లా అంటే, రాజేష్ సార్ ఒకసారి కూడా సెట్కి రాలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ ఈవెన్ నో హిమ్. సో దట్స్ హౌ గుడ్, దట్స్ హౌ లైక్ ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. సో రాజేష్ సార్ నుంచి కూడా మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కదా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వి లవ్ యూ మా బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. లైక్ ఈ ఫిలిం రిజల్ట్ తో మాకు సంబంధం లేదు, కానీ వి లర్న్ ఏ లాట్. అంటే మొత్తం టీం చెప్తున్నాను, ఇది కిరణ్ అన్న కానీ, ఎస్టర్ మేడం కానీ, శ్రీచంద్ర కానీ, సురేష్ కురెడ్డి సార్ కానీ, ఎవరైతే యాక్ట్ చేసిరో వి లర్న్ కి అరే లైక్ భయ్ వీళ్ళింత కూల్ ఎట్లుంటారు, మేము ఇది ఏదో పని చేసినా కానీ ఫీలింగ్ కి మనం తెప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ మ్యామ్, ప్లీజ్. నేను అదే డైరెక్టర్ గారితో అడిగాను, ఇది ఏం తినొచ్చాడు ఈ రోజు అని. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే సెట్ లో ఒకటే ఏమంటారు రింగ్ టోన్ లాగా, సారీ మేడం, సారీ అంటే సారీ గుడ్ మార్నింగ్ కి సారీ గుడ్ మార్నింగ్ అంటారు. సో టుడే ప్రీతి ఇస్ ఆన్ అ రోల్ అండ్ ఐ కెన్ సీ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న అందరికీ, సార్ మీకు కూడా, అండ్ ఇక్కడ కూడా మన మీద అందరి ఇన్విటేషన్ కి విలువ ఇచ్చి మీ టైం తీసుకొని మాయా సినిమా చూడడానికి, మన అందరికి సపోర్ట్ చేయడానికి ఇంతసేపు నుంచి మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్. మాయా అనే ఒక సినిమా ఆల్రెడీ అందరూ చెప్పినట్టు, నేను ఒక ఇంకో షూటింగ్ లో ఉన్నప్పుడు నాకు రమేష్ డైరెక్ట్ ఒక రోజు కాల్ వచ్చింది. సో కాల్ వచ్చి, నేను ఒక సినిమా మేకర్ని, ఒక సినిమా చేయాలనుకుంటున్నాను, డెబ్యూటాంట్ కలవచ్చా అని చెప్పి. నాకు తెలీదు, నేను ఫస్ట్ పర్సన్, నాతోనే ఫస్ట్ మాట్లాడుతున్నాను అనే విషయం నాకు ఇప్పుడు ఈ రోజే తెలిసింది యాక్చువల్లీ. సో అప్పుడు నా షూటింగ్ లొకేషన్ కి వచ్చి వ్యాన్ లో కూర్చోబెట్టి లంచ్ బ్రేక్ లో నాకు స్టోరీ చెప్పారు. స్టోరీ ఫస్ట్ వినేటప్పుడు ఎటు వెళ్తుంది స్టోరీ, ఎటు వెళ్తుంది అనుకుంటూనే ఉన్నాను. ఈ రోజు చూసేటప్పుడు కూడా నాకు తెలిసి మీకు అందరికీ అలాగే అనిపిస్తుంది. దేని గురించి సబ్జెక్ట్, ఇంకో సినిమా లాగా ఎక్కడైనా ఆ సినిమాకి కనెక్ట్ అవుతుందేమో, ఇలాంటి సినిమాకి కనెక్ట్ అవుతుందేమో అని అనుకుంటూనే ఉంటాం. కానీ ఇటు వెళ్తుంది అనేది తెలిసేటప్పుడు ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఎందుకంటే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్, ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్, అంటే ఇట్ హ్యాస్ సో మెనీ అండర్లయింగ్ ఇమోషన్స్ ఆఫ్, అంటే ఒక టెండర్ ఇమోషన్ ఉంది, ఒక హార్ష్ ఇమోషన్ ఉంది, ఒక క్రూవల్ ఇమోషన్ ఉంది. సో ఒక వేరియస్ రిలేషన్షిప్స్ ని, వేరియస్ లేయర్స్ ని ఒక బ్యూటిఫుల్ స్టోరీ విధానంగా చెప్పాలనుకున్నారు రమేష్ గారు. అది నాకు చాలా నచ్చింది. యాజ్ అ ఉమన్, యాజ్ అ హ్యూమన్, ఐ లైక్ ఇట్ అ లాట్. సో నేను అది వెనక ముందు ఎవరేం చేస్తున్నారు, ప్రొడ్యూసర్ ఎవరు, టీం ఎంత, ఎవరేం చేశారు అవన్నీ సెకండరీ, కానీ ఇలాంటి ఒక స్టోరీ బయటికి రావాలి, ఒక అవకాశం అయితే ఇవ్వాలి. ఆ సినిమా ఎలా అవుతుంది, రిజల్ట్ అవుట్పుట్ ఇస్ ఓన్లీ ఒక సినిమా చేసిన తర్వాత చూడగలుగుతాం. కానీ ఒక చైర్ మీద కూర్చొని 2 లైన్లు వింటే అది అక్కడికి అవ్వకూడదు, ముందుకెళ్ళాలి. ఇది ఒక సినిమాగా బయటికి రావాలి. అట్లీస్ట్ బయటికి రావడానికి ఒక అవకాశం అయితే, ఒక ఫేర్ ఆపర్చునిటీ ఇలాంటి ఒక డైరెక్టర్ కి, ఇలాంటి ఒక టీమ్ కి దొరకాలి అని నాకు అనిపించింది. అలా అనిపించి జస్ట్ ఒక ఫ్లోలో టక్కమని ఓకే అనేసాను. ఎందుకని నాకు కూడా తెలియదు, ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్, ఐ సెడ్ ఇట్. బట్ ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు ఒకరొకరు అందరూ పరిచయం అయ్యారు. ఇట్స్ వెరీ క్యూట్, స్వీట్, ప్యాషనేట్ టీమ్.
నాట్ ఎవ్రీ వన్ హెస్ డన్ మూవీ బిఫోర్. ముందు సినిమాలు చేయలేదు, వాళ్ళే చెప్పినట్టు ఎక్కువ సెట్లకు వెళ్ళలేదు, ఒక సినిమా ప్యాటర్న్ ఇలాగే తీయాలనేది తెలియదు. అది ప్లస్ యాక్చువల్లీ నాకు తెలిసి. ఐ థింక్ చాలా మిస్టేక్స్ జరగవచ్చు, కానీ ఆ మిస్టేక్స్ కూడా ఆ మిస్టేక్స్ తో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, ఒక మేకింగ్ లో ఫ్రెష్నెస్ ఉంటుంది. అదే నాకు తెలిసి వాళ్ళందరికీ కనిపించింది అనుకుంటా ఆ మేకింగ్ లో. సో చిన్న చిన్న మిస్టేక్స్ తో, చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ తో, ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్స్ చేస్తూ ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఐ ఎంజాయ్డ్. అండ్ డిజాస్టర్స్ అనేవి, మిస్టేక్స్ అనేవి 100 సినిమాలు చేసినా 100th సినిమాకి కూడా ఉంటుంది. ఫస్ట్ సినిమాది ఉండదు, ఇది సేమ్ మిస్టేక్ ఉండదు, కానీ 100th టైం ఇంకో కొత్త టైప్ ఆఫ్ మిస్టేక్, డిజాస్టర్ అవుతూ ఉంటుంది. సో అదే సినిమా. సో దట్స్ వై అందరూ కూల్ గానే ఉన్నారు, ఎందుకంటే డిజాస్టర్ జరిగే సెట్ లేదు. So we have seen a lot. So it was thoroughly a great experience working with the entire team. Masood ante I did not know editing kuda meere chesaranedi ippide telisindi naaku. So inta talented prati department lo anni departments mande cinema mande anukoni pani chese oka manchi healthy atmosphere, healthy human beings andaru kalpi oka family laga, oka friends laga బాగా చేశారు సినిమా. సో మేకింగ్ కూడా బాగుండే. ఈ రోజు కూర్చుని నేను డబ్బింగ్ వరకు కొంచెం సగం చూసాను అంతే, కానీ ఫస్ట్ కాపీ నేను కూడా ఈ రోజే అందరితో పాటే చూశాను. ఎప్పుడు నాకు నా పర్సనల్ సినిమాలు, నేను చేసిన సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ ఎప్పుడు మైనస్లే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను క్రిటికల్ గా చూస్తుంటాను, స్టోరీ నాకు ఆల్రెడీ తెలుసుంటుంది, నాకు మైనస్లే కనిపించి సినిమా ఏం బాగాలేదు అనే ఫీలింగ్. ఎప్పుడు ఫస్ట్ ఒపీనియన్ ఆల్ మై సినిమాస్ ఐ ఫీల్ దే ఆర్ నాట్ గుడ్, బట్ దిస్ ఫీలింగ్ ఇస్ గుడ్. అంటే ఈ సినిమా చూసి నాకు ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. ఆ రోజు వ్యాన్ లో నాకు చెప్పిన స్టోరీ నాకు కనిపించింది. దాట్ ఈస్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎప్పుడు సినిమా చెప్పింది ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మిస్ అయిపోతూ ఉంటాయి, కానీ చెప్పిన దానికి చేసిన దానికి తేడా లేకుండా ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేస్తూ, ప్రతిదీ స్క్రీన్ మీద చూపిస్తూ ఒక స్టోరీని అనుకున్నట్టు ఎగ్జిక్యూట్ చేశారు రమేష్ గారు. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ అచీవ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఆల్రెడీ, యూ హ్యావ్ టోల్డ్ యువర్ స్టోరీ. సో జనాలకి ఎక్కడి దాకా నచ్చుతుంది అనేది క్వశ్చన్ ఉండే, కానీ ఈ రోజు ఫస్ట్ షోకి ఇంతమంది హౌస్ఫుల్ అయిపోయింది ఫస్ట్ షోనే. సో ఇలాంటి ఒక హౌస్ఫుల్ షో మీరు ఫస్ట్ షోకి చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చి మీ పాజిటివ్ రివ్యూస్ తో ఇంకా మన కాన్ఫిడెన్స్, మన ఎనర్జీ, మన పాజిటివిటీ ఇంకా మీరు పెంచారు. సో ఇలాగే ఈ ఒక మంచి నోట్ తో స్టార్ట్ అయిన సినిమా ముందుకెళ్తూ ఇంకా పాజిటివ్ వెళ్తూ ఉండాలి. మీ అందరి సపోర్ట్ మనకి ఇలాగే కావాలి. సో మన సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళే అప్పుడు దాకా మనతో పాటు ఇలాగే ఉండండి. మీ సపోర్ట్, మీ ప్రేయర్స్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేమ చూపిస్తూ ఉండండి. టీమ్ లో ఉన్న మనతో పాటు పనిచేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ అంటూ, సిరితో కూడా ముందు రెక్కిలో పరిచయం. సో అక్కడ కూడా నా సిస్టర్ లాగా ఒక రోల్ ప్లే చేసింది. సో సిరి, కిరణ్ గారు, సూర్య గారికి ఈ రోజు కలవడం వచ్చింది, చాలా మంచి పని చేశారు, మీరు అప్పుడే తెలుసు సురేష్ గారు. సో లేదాకులు ప్రెస్ మీట్ రోజు మిమ్మల్ని కలిశాను, ఈ రోజు సెకండ్ టైం కలుస్తున్నాను. సో అందరూ మన వాళ్ళే, అందరితో మళ్ళీ కలిసి పనిచేయడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముందు వెళ్తూ ఇంకా మంచి ప్రాజెక్ట్స్, ఇంకా దీని కొత్త స్టోరీస్, కొత్త ప్రాజెక్ట్స్, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచిది కోరుకుంటూ, అందరికీ బాగా అవ్వాలి, దేవుడు అందరికీ బ్లెస్ చేయాలని కోరుకుంటూ నా 2 మాటలు ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ, కొంచెం టెన్షన్ లో ఉన్నా, అటు ఇటు తిరుగుతూ మాట్లాడతాను, నిత్యం మాట్లాడలేదు. పృథ్వీ చెప్పినాడు, కొంచెం ఎక్కువ చెప్పేసినాం, మరి అంత చెప్పదు. సో పృథ్వీని బాయ్ అని పిలుస్తూ ఉంటాను నేను. అండ్ టీం, మన మాయా టీం అంతా చాలా సపోర్ట్ చేసినారు, ఎస్పెషల్లీ కిరణ్ అన్న. కిరణ్ అన్న మీరు లేకపోతే కొండేటి సార్ వచ్చేవారు కాదు. ఓకే, మన ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చేది. అండ్ ఫస్ట్లీ ఐ థ్యాంక్స్ మేడం, మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు చేయిలో ₹1 బడ్జెట్ కూడా లేదు, ప్రొడ్యూసర్ ఉన్నాడని చెప్పినా మీ ఫోటో తీసుకొని ప్రొడ్యూసర్ని పట్టుకున్నా, ఇది స్టోరీ. అప్పుడు ప్రొడ్యూసర్ లేడు, ఎవరు లేరు, ఓన్లీ టీం ఉంది, స్టోరీ ఉంది, ఇంకా చాలా స్టోరీలు ఉన్నాయి. ఇది తక్కువ బడ్జెట్ లో ఏ సినిమా చేయొచ్చు అంటే వెతికి ఇది దొరికింది, ఈ స్టోరీ మీకు చెప్పిన. అది యాక్చువల్గా చాలా తక్కువ బడ్జెట్ లో చేద్దాం అనుకున్నాము, మేమే కెమెరాస్ ఏదో అరేంజ్ చేసుకుని చేద్దాం అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ మీ కాంటాక్ట్ హరీష్ ఇచ్చినాడు, మన పిఆర్ఓ వచ్చి చెప్పా మీకు స్టోరీ, మీరు సినిమా స్టార్ట్ అయింది. సో ఇది ఇలా మా సినిమా స్టార్ట్ అయింది. అండ్
సురేష్ కొండరెడ్డి గారు. సురేష్ కొండరెడ్డి గారిలో ఒక యాక్టర్ ఉన్నాడని నాకు ఇంతవరకు తెలీదు, కిరణ్ చెప్పినాడు. సో ఆ క్రెడిట్ గోస్ టు కిరణ్. మీరు చూసినారు స్క్రీన్ పైన. సో ఈ అనే ఫ్యాబులస్ జాబ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంది సురేష్ కొండరెడ్డి గారిలో. సో మేబీ డెబ్యూట్ అంటారు సార్, ఏమో సార్ తెలియదు, చేసినారు బట్ చాలా బాగా చేసినారు. అండ్ హిట్ మూవీ. సో అండ్ మా హీరోయిన్ సిరిచందన ఎంత కూల్ అంటే ప్రొడక్షన్లో ఫుడ్ లేకపోయినా పనిచేస్తుంది, ఫుడ్ కూడా అడగదు. ఓకే, ఒక్క కంప్లైంట్ లేదు, వెహికల్ లేకపోయినా కంప్లైంట్ లేదు సార్. అంటే మనం డిజాస్టర్ చేసినాం అంటే ప్రొడక్షన్లో మామూలు డిజాస్టర్ కాదు, అదంతా క్రెడిట్ మా పృథ్వీకి వెళ్తుంది. అంటే మా బడ్జెట్ కన్స్టెంట్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే మేబీ బిగినర్స్ కావచ్చు, ప్రొడక్షన్లో మాత్రం డిజాస్టర్స్ చేసినాం. సరే ఏదో ఒకటి చేసి సినిమా అయితే తీసినాం. ఈ సినిమా మంచిగా ఉందా లేదా అనేది జనాల్లోకి వెళ్ళినాక జనాలు చెప్తారు. బట్ ఈ సినిమా ప్రాసెస్లో చాలా జిమ్మిక్లు చేసినాం మేము. ఆ జిమ్మిక్లు ఏంటో నాకే తెలుసు. అంటే మాయా అని పేరు పెట్టినాం, మాయాలు కూడా చేసినాం, మాయ చేసినాం. ప్రొడ్యూసర్ని కూడా మాయ చేసినాం. సో ఒకనొక టైంలో ప్రొడ్యూసర్ ఇంకా అంటే బడ్జెట్ మేము రిలీజ్కి పెట్టుకోలేదు. రిలీజ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ వచ్చేసరికి మనకి బడ్జెట్ కొంచెం డౌన్ అయింది. సో అప్పుడు ప్రొడ్యూసర్ అడగలేము. ఇంకా ప్రొడ్యూసర్ మ్యాక్సిమం తను చేయాల్సిన మ్యాక్సిమం చేసేసినారు. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మాది టీమ్ డిస్కషన్ ఉంది. ఇప్పుడు మావాడు చెప్పినాడు చాలా కష్టపడ్డారు, అది చేసినారు ఇది చేసినారు అంటే మేమేం కష్టపడలేదు, అస్సలు కష్టపడలేదు. చాలా చిల్లై కూడా పనిచేసినాం. బడ్జెట్ ఉన్నప్పుడు వీర్లు దాగి పని చేసినాం, బడ్జెట్ లేనప్పుడు కోక్ దాగి పని చేసినాం, అది కూడా లేనప్పుడు గ్రీన్ టీ దాగి పని చేసినాం. కానీ ఎప్పుడు కష్టపడుతున్న ఫీలింగ్ అయితే రాలే మా టీంకి కానీ ఎవరు కానీ. ఇప్పుడు మసూద్ అన్నట్టు మా డిస్కషన్ జరుగుతుండే, అన్న ఏంది సినిమా పోయింది, ఇప్పుడు మా పబ్లిసిటీ డిజైనర్ ఉన్నాడు, ఆయనని పబ్లిసిటీ కోసము ఒక 1 lakh ఇచ్చి పబ్లిసిటీ పోస్టర్ చేపిద్దామని తీసుకొచ్చాము. బట్ ఆయన వచ్చిన తర్వాత మా పరిస్థితి చూసి ఆయన 3 lakhs మాకు ఇచ్చినాడు క్రెడిట్ కార్డు వాడేసి. క్రెడిట్ కార్డు వాడిన తర్వాత ఈ యాటిట్యూడ్ చెప్తా, టీమ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందో చెప్తా. వాడేసిన తర్వాత అన్న ఇప్పుడు సినిమా పోతే ఏంది పరిస్థితి అంటే, ఏముందరా ఒక 2 లక్షలు అప్పు చేసి బాలీకి పోదాము, 2 నెలలు ఆడు ఉందాము, బ్యాంకు వాళ్ళంతా మర్చిపోయిన తర్వాత మళ్ళీ సినిమా తీద్దాము. ఇది ఇట్లా ఉంది యాటిట్యూడ్. సరే ఇక బడ్జెట్ కావాలి, ఇంకా సినిమా అయితే అయిపోయింది, దీన్ని బయటికి తీసుకోవాలి అన్నప్పుడు ఒక ఇంటర్వ్యూ చూసినాం. ఆర్జీవి చెప్పిన మాటలు, బెగ్ బారో ఆర్ స్టీల్, ఇది అప్లై చేసినాం. ఇది ఎట్లా అప్లై చేసినాం అంటే ఫస్ట్ స్టీల్ నుంచి స్టార్ట్ చేసినాం. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఇంకా అయిపోయిందిరా, నాకు ఇంకా డబ్బులు లేవురా బాబు, నన్ను వదిలేరా అన్నప్పుడు సార్ ఇంకోని అయిపోద్ది, ఇంకో 1 lakh అయిపోద్ది, 2 lakhs అయిపోద్ది అని చెప్పి ఇక అక్కడ నుంచి తెచ్చుకున్నాం డబ్బులు. సో దాని తర్వాత బెగ్గింగ్. మావాడు మంచి ఇన్షర్ట్ వేసుకొని, టక్ వేసుకొని, షూస్ వేసుకొని, టై కట్టుకొని వస్తుండే. ఏంది ఏం బాయ్ ఏం చేద్దామంటే, ఏముంది బెగ్గింగ్ చేయాలి కదా అన్నట్టు, పోదాం అడుక్కుందాం నడు అంటుండే. అవి అడుక్కోవడం అంటే ఏంటంటే స్పాన్సర్స్ ని వెతకడం అన్నమాట. బయటికి వెళ్ళి మావాడు కార్పొరేట్ స్టైల్, కార్పొరేట్ కాంటాక్ట్స్ ఉన్నాయి, వెళ్ళి స్పాన్సర్స్ ని వెతుక్కోవాలి. సరే నడు అని చెప్పి అందరం కలిసి అడుక్కుందాం అని చెప్పి వెళ్తుండే. ఇక అట్లా కొన్ని గ్యాదర్ చేసినాము. అంటే ఒక 10,000 కూడా మాకు లేని సిచ్యువేషన్లో ఇక బెగ్గింగ్ అయిపోయింది. బారోయింగ్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో లేనోడు కూడా మెసేజ్ పెట్టినాం, అరే మామ ఇది పరిస్థితి, సినిమాకి కావాలరా అంటే, సినిమాకి అంటే మేము ఇయ్యం రావే అన్నారు. ఏం చేయాలి, ఇట్లా కాదని చెప్పి మామ ఎమర్జెన్సీ ఉంది అని మెసేజ్లు పెడితే ఒక 100 మందికి పెడితే దాంట్లో 50 మంది 10-20 పంపించారు. మొత్తానికి సినిమా కంప్లీట్ చేసినాం. ఇది మా స్టోరీ. సో ఇక అది అవతార్ తీసినామా, బాహుబలి తీసినామా అని పక్కన పెడితే
సినిమా తీసినాం. ఓకే, ఇక ఈ సినిమా చూసి మీరు పిచ్చెక్కిపోతుంది, సీట్లోంచి లేచిపోతారు, ఆ ఎయిడ్స్ కూడా బయటకు వస్తారు, ఇవన్నీ నేను చెప్పా. సినిమా చూసి అరే పోరాలు మంచి సినిమా తీసారు రాబాయ్ అంటారు. ఇదైతే పక్క. సో సినిమా అయితే బోర్ లేదు, జనాలు చూసినారు, చెప్పినారు. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత చూడాలి. వాట్ ఎవర్ సినిమా ఏమైనా సరే మసూద్ అన్నట్టు ఇంకో సినిమా తీస్తాం. ఈ సినిమా మీరు చూసి బడ్జెట్ ఇస్తే బెటర్ సినిమా తీస్తాం. బడ్జెట్ ఇవ్వకపోతే లో క్వాలిటీ సినిమా వస్తుంది. అది మీ ఇష్టం, ఇక చూస్తారా చూడడం. ఓకే, ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నైట్ అంతా మాట్లాడతాం. హరీష్ అన్న కొడతాడు నన్ను ఇప్పుడు వచ్చి. అదే 6 నిమిషాలు టైం ఇచ్చింది, 6 నిమిషాలు అయిపోతే నేను ఆపేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను మీ ఎస్తర్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సావేజెస్ ఛానల్. హాయ్ అండి, నేను మీ కిరణ్, తెలంగాణ మా వైస్ ప్రెసిడెంట్, తెలుగు తమిళ్ హీరో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు సావేజెస్. ప్లీజ్ సబ్స్క్రైబర్ తెలుగు సావేజెస్ ఛానల్. తెలుగు సావేజెస్ ఛానల్ వారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ పండి. Hello, this is Siri Chandra. Please subscribe to Telugu Savages channel. Thank you. సబ్స్క్రైబ్ టు తెలుగు సావేజెస్. Telugu Savages and support them. Thank you. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు సావేజెస్. మీ ఛానల్ అది చేసుకోండి. థ్యాంక్ యూ.